హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బీహార్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ గురించి మనందరికీ తెలుసు. అక్కడ ఎలక్షన్ కమిషన్ వెళ్ళి 65 లక్షల ఓట్లని నిర్దాక్షిణ్యంగా లేపడేయటం జరిగింది. అంటే తీసివేయటం జరిగింది. వాళ్ళు చనిపోయిన వారని, డబల్ ఓట్లని, లేదంటే ఇక్కడ లేకుండానే వేరే దగ్గర ఉంటూ ఇక్కడ వస్తూ ఉన్నారని, ఎప్పుడో వెళ్ళిపోయారని, కొంతమంది చాలా చాలా కారణాలు చెప్పేసి ఓటర్స్ని తీసేయటం జరిగింది. దాని గురించి కలుగు చేసుకోమంటే సుప్రీంకోర్టు ఇప్పుడు మేము కలుగు చేసుకున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కంప్లీట్ అవ్వాల్సిందే. ఎందుకంటే దొంగ ఓట్లు పడటం అనేది తప్పు అంటూ ఎలక్షన్ కమిషన్కి సపోర్ట్ చేస్తూనే మొదట్లో మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అక్రమాలని పూర్తి స్థాయిలో ఎండగడుతూ ఒకే ఒక కాన్స్టిట్యున్సీ కర్ణాటకలో 2,50,000 ఓట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 ఓట్లు ఎలా అవకతవకలు చేసింది ఎలక్షన్ కమిషన్ బీజేపీ గవర్నమెంట్ అని పూర్తి స్థాయి పిక్చర్తో ఒక వీడియో చేసి దానికి సంబంధించిన ఆధారాలని ప్రజలకు అందించి ఎలక్షన్ కమిషన్ బీజేపీకి చెక్ పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు కూడా కొద్దిగా సీరియస్గా తీసుకుంది ఈ ఎస్ఐఆర్ విషయాన్ని. ఏవైతే 65 లక్షల ఓట్లు బీహార్లో తొలగించబడినాయో ఆ 65 లక్షల ఓట్లని ఎందుకు తొలగించారు, ఎక్కడి నుంచి తొలగించారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి ఒక్క ఊర్లో డిస్ప్లే చేయాలి అంటూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు జరిగినటువంటి విచారణలో ఈరోజు జరిగినటువంటి వాయిదాలు చెప్పింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓట్లని 65 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, వేరే ప్రాంతాల నుంచి వచ్చారు, డబల్ ఓట్లు ఉన్నాయి, చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయి అని చెప్పిందో వారందరివి వెబ్సైట్లో పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఆ కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు తీసారో వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి సచివాలయాలు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత నిజంగా ఆ ఓట్లలో ఉన్న వారికి ఆధార్ కార్డు, లేదంటే ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఏవి ఉన్నా కూడా ఆ ఆధార్ కార్డులో అవి చూయించి కనుక వాళ్ళు వచ్చి, అయ్యా మేము ఉన్నాము, మా ఓటు తీసేశారు, దయచేసి ఈ ఓటర్ కార్డు తీసుకొని, ఈ ఆధార్ కార్డు తీసుకొని, ఈ రేషన్ కార్డు తీసుకొని మా ఓటుని రెన్యువల్ చేయండి అంటే సచ్చినట్టు రెన్యువల్ చేయాలని చెప్పింది. అంతేకాదు ఒకవేళ ఈ రెన్యువల్ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ మా ఓట్లు మాకు కావాలి, మా కార్డ్స్ ఐడి కార్డ్స్ ఉన్నాయని కనుక అప్లై చేసుకుంటే ఎలక్షన్స్ని కూడా కావాలంటే పోస్ట్ పోన్ చేయండి. అంతేకాని ఏ ఒక్క ఓటర్ కూడా మోసపోవడానికి, ఏ ఒక్కరైతే ఆధార్ కార్డు ఐడి కార్డ్స్ ఉన్నారో వాళ్ళెవరూ ఓట్లు వేయకుండా ఉండటానికి కరెక్ట్ కాదు అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటి జరిగింది అంటే, ఎలక్షన్ కమిషన్ చేసిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇంత పెద్ద పొడుగు పేరు పెట్టుకొని 65 లక్షల ఓట్లు తీసేసి 1 కోటి ఓట్లు అక్రమంగా యాడ్ చేసినంత మాత్రాన ఇప్పుడు అందరూ ఆ వెబ్సైట్లో నుంచి కానీ గవర్నమెంట్ ఆఫీసులో నుంచి కానీ మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు ఓట్లు ఎవరెవరైతే తీసేసారు. అసలు అన్నిటికన్నా ఘోరం ఏంటంటే, బీహార్లో లాలూ ప్రసాద్ కొడుకు ఆయన ఓటే లేదు, ఆయన ఓటు కూడా తీసేశారు. సో ఆయన కూడా స్క్రీన్ వేసి మరీ చెప్పడం జరిగింది, నా ఓటే తీసేశారు, నా ఓటర్ ఐడి నెంబర్ ఇది, నా ఓటు తీసేశారు బాసు, కనిపించట్లేదని అడుక్కునే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి గట్టిగానే సమాధానం ఇస్తూ గట్టిగానే ఆర్డర్స్ అనేది జారీ చేయడం జరిగింది. ఇది కొంచెం ఎలక్షన్ కమిషన్కి రివర్స్లో ఉన్నటువంటిదే. బీజేపీ గవర్నమెంట్ కూడా దీన్ని ఊహించలేదని చెప్పాలి. మీరు కూడా ఎవరైనా ఎక్కడైనా ఓట్లు లేకపోతే మాత్రం దయచేసి అప్లై చేసుకోండి, ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు ఆన్లైన్లో సచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ మిషన్ రీడబుల్ ఫార్మెట్లోనే ఓట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంచాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దొంగతనం చేస్తే తప్పించినటువంటి పనులు చేయొద్దని కూడా చెప్పింది. సో అర్థమవుతుంది కదా, బీహార్ మొత్తంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి 1000 కిలోమీటర్ల యాత్రకి విశేష స్పందన కలుగుతూ ఉంది. ప్రజల్లో చైతన్యం రోజు రోజుకి వస్తూనే ఉంది. బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగానా, లేదంటే ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగానా, ఓటు చోరీ అంటూ ఆయన చేస్తున్నటువంటి ఈ యాత్ర సూపర్ సక్సెస్ అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ నేషనల్ మీడియా దీన్ని పూర్తి స్థాయిలో తొక్కేస్తుంది. ఎందుకంటే నేషనల్ మీడియా మొత్తం బీజేపీ అండర్లోనే పనిచేస్తుంది కాబట్టి. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.